సార్ చూడు సార్. నమస్తే మాస్టర్ సాబ్. నమస్తే. కొంచెం చూసుకునేయండి, జాగ్రత్త. మెల్లగా మెల్లగా ఇలా పెట్టు. తినడానికి ఏమైనా తెచ్చిరా మాస్టర్? ఇవన్నీ నేను ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్నా నా ఆస్తిరా. ఓ మరి ఇంత వాల్యుబుల్ వస్తువులు ఇక్కడికి తెచ్చిర్రు? ఎవడన్నా ఎత్తుకపోతే? జంతు సారీ మాస్టర్. ఇవి గత 3 దశాబ్దాలుగా ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటున్న దేశభక్తి గీతాల క్యాసెట్లు. ఇది మన ఎన్నికల గుర్తు, మరచెంబు. ఇది గాంధీ గారు తన చేత్తో స్వయంగా వడికిన రాట్నం. ఒరే, ఇవన్నీ వస్తువులు కాదు, నాతో పాటు అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్న నా ఆయుధాలు. ఓ యు మీన్ వెపన్స్? ఓ మై గాడ్. వెపన్స్ అంటే నువ్వనుకునేవి కావురా, సామాజిక ఆయుధాలు, సమాజ గతిని మార్చే ఆయుధాలు రా. వామ్మో, మాస్టర్ ఎండల తిరిగి ఏదేదో మాట్లాడుతాను రో దేవుడు. ఒరే, ఇవన్నీ జాగ్రత్త సుమా. హలో. Wow, it's all so colorful here. It looks like a festival. ఇండియాలో ఎలక్షన్ల ముందు గంతే పండుగ లెక్క ఉంటుంది. ఎలక్షన్లు అయినాక మొత్తం నాకి అందరికి ఇట్స్ కామన్. By the way, బిల్ల ఇక్కడ. ఏమోనమ్మా, నాకు తెలీదు. మామ ఊర్లో అత్త దవాఖానా షురూ చేసినాక కంపౌండర్ నౌకర్ నాకేయాలా? మరి నేనేం చేయాలి బే? పెద్ద కాంపౌండర్ నేను, నువ్వు నా అసిస్టెంట్. అట్లాగైతే ఓకే మామ. మామ రింగ్ అవుతుంది. మామ అత్త ఫోను. యా, స్కోప్ బిల్లా స్పీకింగ్. హాయ్ బిల్ల, ఏం చేస్తున్నావు? మాస్టర్ని గెలిపించనీకి ఊరంతా ఎండలబడి పిచ్చి కుక్కలేక ప్రచారం చేస్తున్నా. నాకు తెలుసు బిల్ల, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు. అందుకే నువ్వంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. కానీ ఇది సరిపోదు బిల్లా, మనం ఇంకా చాలా ప్రచారం చేయాలి. అవతల పార్టీ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అందుకే మనం ఇంటింటికి వెళ్ళి మాస్టర్ గారిని ఎందుకు గెలిపించాలనేది చెప్పాలి. ఈ రోజుకెళ్ళి నేను బిల్లా కాదు, పులి పిల్ల. బాయ్, సీ యూ. బాయ్. మామ బండి తీరా, ఊళ్ళో ఉన్న గడపలన్నీ గంటలు చుట్టాలి. మన గోకని గడపలు ఉన్నాయా? మన ఊర్లోకి వెళ్తే బొక్కలు చూరా చూరా చేస్తారు మామ. తగ్గట్టు. Cheers. ఆపురా, ఆపు ఆపు. ఎన్ని దినాలైందే నేను చూసి. అందరూ మంచుకుంటారా మామా, గీడా గీడా చూడు, ఇక్కడికి రా, మన శిబిరం ఇక్కడ. ఇదేందలుడు ఈ పంతులు గాని శిబిరంలో కూర్చున్నావు? కొంప తీసి పార్టీకి ఇట్లా మార్చేసినవా ఏంది? లేకపోతే ఏంది మామా, ఆ కోట్లింగం అంత కాంప్రమైజ్ అయింది మా అయ్యా. పగ ప్రతీకారాలతో బతుకుతున్నావు, ఆ మాత్రం పోర్చి ఉండాలి మామా. శబ్బాష్ శబ్బాష్, ఇప్పుడు ఇప్పుడు నా అల్లుడు అనిపించుకున్నావు రా. హలో, నమస్తే, నమస్కార్, ఆదాబ్, వణకం. మీరు చూస్తుంది గాలి వార్త. నేను మీ వాణిని. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో డయల్ యువర్ స్టార్. అబ్బాయి ఈడెందుకు వచ్చిండే? ఈయనింట్లో పీనికెళ్ళా. ఈ వారం మన డయల్ యువర్ స్టార్ ప్రోగ్రామ్ కు వచ్చిన మన గెస్ట్ గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోవు. లోటాకేనా లంగోటాకేనా గ్లామర్ అద్దిన ఇమేజ్ తనకే సొంతం. ఐ నో, ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉంటారు. ఎస్, యూర్ రైట్. పాపా చెడ్డీ ఫేమ్, రిచ్పల్లి యాడ్ స్టార్, యాక్టింగ్ సెన్సేషన్, యువజన నాయకుడు, వన్ అండ్ ఓన్లీ బిల్లా. వెల్కమ్ టు ది షో బిల్లా. థ్యాంక్ యూ. మీరు కాల్ చేయవలసిన నంబర్ 9345445545. అసలు నటించాలన్న ఆసక్తి మీకు ఎలా పుట్టింది? వెల్, చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టేనికి జరమని కడుపులు నొప్పని బాగా నటించటం. అది తెలిసి ఇంటా బయట జనాలు నాటకాలు వేసుకునేసరికి అది నా పసి మనసులో బాగా నాటకపోయింది. అప్పుడే డిసైడ్ అయినా. మన ఫస్ట్ కాలర్. హలో, డయల్ యువర్ స్టార్. ఎవరండి మాట్లాడేది? పిల్లతో మాట్లాడాలి. ఏ, నాతో మాట్లాడరా? నా బాకీ కడతానంటే దినమంతా నీతోనే మాట్లాడతా. బాకీ ఏంటండి? నేను వైన్ షాప్ కోట్రెడ్ని మాట్లాడుతున్నా. నీ బిల్లు 50,000 దాటిపోయింది బిడ్డ. నీ అయ్యని అడిగితేమో నాకేం సంబంధం లేదంటుండు. రేపటి దాకా చూస్తా, లేకపోతే నీ బ్యాండ్ బజాయిస్తా బిడ్డ. ఏ ఊక కోట్రెడ్డి, ఎంత దోస్తానైతే ఇంత మజాకనా? జరంతసేపు నిజమే అనిపించింది. ఆట బట్టి అనంటే నీ తర్వాతే. హలో హలో హలో, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ మామూలే కదండి. చెప్పండి బిల్లా గారు, సడన్ గా రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు మీరు? ప్రజా సేవ. నేను పుట్టిన గడ్డకు, నా ప్రజలకు నా వంతుగా ఏదో చెయ్యాలనే తపన. అంతేకాక గొప్ప నటులందరూ నటన తర్వాత రాజకీయం వైపే అడుగులేసిర్రు కదా. ఎనీ డౌట్స్ చెప్పు. ఎవరో కాలర్ లైన్ లో ఉన్నారు. కాల్ తీసుకో.
కాల్ కట్ అయింది. అయితే చెప్పండి బిల్లా గారు, రాజకీయాల్లోకి వచ్చాక మీరు 1 సెకండ్ ఎవరో కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు. ఇలా మిస్డ్ కాల్స్ ఇస్తే ప్రయోజనం లేదండి. మిస్డ్ కాల్స్ కి మేము కాల్ చేయమండి. అయితే చెప్పండి బిల్లా గారు, మనం ఎక్కడున్నాం? షూటింగ్ లా హ? అరే పంచిచ్చే చూసినావా? హలో, ఎవరండి? హలో, బోగ్ బిల్ల గారు ఉన్నారండి. మీ పేరేంటి? ఇప్పుడు పేరు మర్చిపోయావు, తర్వాత నన్నే మర్చిపోతావేంటి? బాలమణి. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బోగ్ బిల్ల, కానీ నీకు నాకు మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ ఆ బిడ్డనైనా పట్టించుకో బోగ్ బిల్ల. ఆ రోజు వర్షం పడలేదు, ఉరుమైనా ఉరమలేదు, నేను వద్దు వద్దు అన్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేను స్నానం చేయలేదు బోగ్ బిల్ల అన్నాను, అయినా నువ్వు వినలేదు. నీ కక్కు నువ్వు చూపించుకున్నావు. రేపు నా కడుపులో బిడ్డ బయటకు వచ్చి అమ్మా నాన్న ఎక్కడా, అమ్మా పోగాడు ఎక్కడ అంటే ఏం చెప్పను బోగ్ బిల్ల? ఏడి పేరు చెప్పినా, వీడి పేరు చెప్పినా, నీ పేరు చెప్పినా, పేరు చెప్పినా, భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష? అమ్మా నువ్వన్నా చెప్పమ్మా బోగ్గడికి నాకు న్యాయం చేయమని. అసలు ఎవరు మాట్లాడేది? పూటకో గడప తొక్కేవాడు నేను నీకు ఎలా గుర్తుంటాను రా? ఒరే కసాయి వాడిని నమ్మినట్టు నేను ఈ బోగ్గాన్ని నమ్ముకున్నాను, ఇప్పుడేమో టీవీ దాన్ని తగులుకున్నాడు. ఒరే బోగ్గా నీ బొక్క పగిలిపోతాయా? నువ్వు ఏం చచ్చిపోతావురా? ఒరే నువ్వు ముందు పగిలిపోతావురా? ఒరే బోగ్. ఇవాల్టి ప్రోగ్రామ్ ఇంతటితో సమాప్తం. వీడు లైవ్ షో. ఎంతమంది కావాలి మీకు? ఎంతమందితో తింటారా? ఏం రాయిలోల్లి గన్ను లాంటి కన్నులున్న చున్న. హాయ్, ఏంది మామ లాస్ట్ బస్సు మిస్ అయినట్టు గట్ట రందులున్నావు? మీ నాయన కాదని ఈ ముసలోని నమ్ముకోవడం న్యాయమా? ఎంత చేసి ఏ ముళ్ళే కట్టుకున్నావు? మీ నాయన వెనకపంటి ఉన్న సాయంత్రానికి చల్లటి బీరు దొరుకుతుందనే గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు చూడు, నీ పైసలతోనే ఆళ్ళు తై తక్కలాడతా అంటే మనం గ్యాస్ నూనె కూడా లేకుండా సతికిలబడి కూర్చున్నాం. మామ మందాకి 3 రోజులైంది, గొంతు ఎండుకపోతుంది, ఏదోటి చేయి మామ, దండం పెడతా. ఓ లైట్ పెట్టుకొని దిక్కులేదు, ఎందుకురా మీ ముసలానికి ఎమ్మెల్యే పదవి? ఏంద్రా కరెంట్ పోయింది? ఇదేరా మన శిబిరం రే, రైతు భర్తలు జరగండి. చెప్పడా ఏం చూస్తున్నారా? ఓపే పోలీసులు వస్తారు. మన మంది సారాలు దొబ్బేసిర్రా. నేను చూసినరా మీరు మా మందు కొట్టేయడం. కెమెరా నువ్వు చూసేది నా కమర కడ్డి. చల్ చల్ పోతాం రా బాయ్, పోతాం. బాగా పొట్ట సాలే సింగిల్ దొరక చూసుకుంటాం రా నిన్ను. పైసలు కూడా దొరికినావా? ఏడుకోతాను, ఇదే మన శిబిరం. ఇదే ఆ మొత్తం బుగ్గలు కట్టినాం దా. ఏమిట్రా ఇదంతా? ఆ శిబిరమేనా? అవును మాస్టర్. నేను చెప్పాను కదరా, డబ్బులేం ఖర్చు చేయొద్దని. అబ్బా మనకాడ పైసలు ఎక్కడి సార్? మరి? మీ ఫ్యాన్స్ పెద్ద ఆవిడ మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయ్యి ఈ చందా ఇచ్చింది. ఏయ్, నాకు ఫ్యాన్స్ ఏంట్రా? మాస్టర్ స్టిల్ బ్యాచులర్, జవాన్లో ఉన్నప్పుడు మీ అంగపుష్టి చూసి ఎవరు ఫిదయ్యారో ఏమో, అయ్యో చెప్పారా? ఒరే, ఇక్కడ ఏం తేలాడతారు సార్? నా మరచెంబు ఉండాలి కదరా. ఏమైనా ఈ మరచెంబులో వాటర్కున్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు లాయరు. మస్తు మజా ఉంటుంది సార్. మరచెంబుని చూసుకోలేరురా? ఏం మనుషులరా మీరు? ఇక్కడే పెట్టాను కదరా వీటన్నిటితో పాటు. ఏంద్రా ఎదుగుతుండ్రు? మాస్టర్ది కనిపించిందా నీకు? మాస్టర్ అదే మాస్టర్ది చెంబా. శంభు శంభు పోతారు చూడు, శంభు. అమ్మయ్యా, బ్రతికించారా? టేక్ వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రసారాల్ని మీ ముందు ఉంచే మా గాలి వార్త. ఇవాంటి మన ప్రోగ్రాంలో భాగంగా ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ పోటీ చేస్తున్న కృష్ణయ్య మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్ చాట్. ముందుగా వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి, ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా? నమస్తే. ఇందులో అనుకునేది ఏముంది? మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు. మా అభ్యర్థి తీరు చూస్తే
గెలుసుడు కాదు కదా డిపాజిట్లు కూడా బ్రిషా. సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కృష్ణయ్య మాస్టర్ గారితో మాట్లాడదాం. సార్ ఈసారి మా గాలి వార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది అది ఇక్కడ గోలగా ఉంది, కాస్త అలా పక్కకి రాము. ఇక్కడ రాము. చెప్పండి సార్. ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళతోనే మాట్లాడమ్మా. మాట్లాడండి. సూపర్ హిట్ మన సినిమా. చూసారుగా, ఎలక్షన్స్ అయిన తర్వాతే మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్. మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం. చూసినావా మావా, ఆ బిల్లగాడు కోరి మీడియా దాని చేతిలో ఉందన్నాడు, తిప్పుకుంటూ పోతుంది. అరే నువ్వేం రంది పెట్టుకోకు మామ, ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు, సినిమా 100 days పక్కా. డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం. రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మల్కి ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది. ఏం కొట్లింగం, ఎలా ఉన్నావు? ఏ మొగిలి సాబ్, ఏంది ఎందుకు అన్యాయం జరిగింది? అరే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పార్టీకి సేవ చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే ప్రతిఫలం? ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్షపతి గారిని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు చేసిందేంట్రా? అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా? ఏ ప్రెసిడెంట్ మాటలు జర మర్యాదగా రాని. నీకు మర్యాద ఏందిరా? నీవు ఉండాల్సింది రాజకీయంలో కాదు, సర్కస్లో. ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ ఇన్ని రోజులు మిమ్మల్ని భరించింది. ఇప్పుడు చెప్తున్నా ఇంకో, ఈసారి గెలిచేది గా ఖట్మల్ గాడు కాదు, గీ భిక్షపతి గాడు కాదు. ఇంకోసారి ఇటు పక్క కనపడితే చెప్పుతో కొడతా కొడక. మీనాక్షి, పంచగట్టిన పతోడు రాజకీయం చేయలేడే, అదొక కళ. అవునన్నా. ఏమ్రా వారి కట్మల్, నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి. గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జరంద మమ్మల్ని గుర్తుపెట్టుకో. అన్నా నీ బాంచనన్నా, నీ కాలు మొక్తానన్నా. ఊర్లో మట్టి పిసుకుండా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తేవి. నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షేనన్నా. నువ్వు అను, ఇప్పుడే నా గొంతు కసకస కోసుకుంటానే. కోసుకోరా రే చేపలు, వాడికి ఒక కత్తిరా. ఈయన పోయి మన కంపెనీలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతులు పక్కన ఉన్న రైతులు, వాళ్ళని మన వైపుకు తిప్పుకునేలా ఏర్పాటు చేయి. సరేనన్నా. తమ్మి, మన నియోజకవర్గంలో ఎవడు బతుకునడానికి ఇల్లేదు, మరి ఓట్లు ఎవడేస్తాడరా? మరేంది చూడు తమ్మి, ఎవడు మన కోసం పనిచేస్తున్నాడో, ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడో, ఇంకెవడు ఆ మాస్టర్ గాడి కోసం పనిచేస్తున్నాడో, వాళ్ళ కుటుంబాల లిస్టు తయారు చేయండి. వేసేద్దామా? అబ్బా, ఈయనతో లాభం లేదే. వీడి తీరు చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుపోయేట్టున్నాడే. అరే బేబీ, అన్ని రోగాలకి ఒకటే మందంటే ఎట్లరా? నోటి దూలకి ఎవడన్నా జాలిం లోషన్ యూజ్ చేస్తాడా? నా తిప్పలేమో నేను పడతాను, నువ్వు వెళ్ళి పచారం ఏర్పాట్లు చేసుకో. నడరా పోదాం. అన్నా పోయి వస్తానన్నా. నేను వెళ్ళనా? అదొక్కటే తక్కువ, నువ్వు వెళితే బాగా తీరుతుంది. ఏంటది? నీకు కాదు, నాకు. అన్నా, కోకిల రంగా బ్యాచ్ లొల్లి ఎక్కువైంది. పూర్వలకు మందు లేక 2 రోజులు అయిందన్నా. ఇట్లయితే శిబిరంలో ఎవరు ఉండరు అన్నా. సరే, ఈ ఒక్క రాత్రి గొప్పికి పట్టండి, మిగతాది నేను చూసుకుంటాను. కోటిలింగం గారి బోడిలింగం టికెట్ పోయిందని మీ అయ్యా ఇంట్లో కూకొని మొగుడు పోయిన ఆడదాని లెక్క ఏడుస్తుంటే నువ్వేంద్ర అవలగాని లెక్క రోడ్ల మీద తిరుగుతున్నావు. అన్నా, నిన్ను నేనే తిట్టలేదు, వీడి తిడుతున్నాడు. భిక్షపతి గాని ఎంగిల్లాగా బిచ్చప్ నా కొడుక, నీకు కూడా గొంతులేస్తా అంతే. అరే అందరికి అవలేనైపోయినరా నేను. ఇది దెబ్బలేందన్నా? వచ్చిందో బిల్లగాడు చేతో బండో పెట్టాను రా. ఆగుపే, చూసినావా? కావాలన్న బిల్లగా నిరికిత్తుడు, అర్థమైందా? అమ్మ నక్కుండిగా. ఏయ్
ఎవరిని వదిలిపెట్టద్దు, అందరిని పట్టుకోండి, ఎవరిని వదలొద్దు. అంటే సార్ పెద్ద కనపడుతుందని పట్టుకో. లేవరా, లేవా లేవరా బై, లే. లేవా లే. అన్నింటికి వచ్చి పోమన్నాడు. రేయ్, నిన్నే, నువ్వు కోట్లింగం గాని కొడుకు కదా? అవు సార్. నీకే డౌటారా? ఏయ్, వాళ్ళ సంతకాలు తీసుకొని పంపి. ఇజ్జత్ కచ్చరకుండేది మామ. మనం సినిమా చూస్తున్నామని ఎవట ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఇంకెవడు ఆ రంగాగాడే. ఇంతకుముందు ఆ కానిస్టేబుల్ గారు అడిగితే చెప్పింది. మీటింగ్ అరేంజ్ చేయరా? రైల్ లంగా డిస్కో డిస్కో రంగా. చూడు, ఈ ఊర్లో మనకున్నదే పిల్లి పిచ్చలంత ఇమేజ్. దాన్ని కూడా మనిద్దరం ఇట్లా కొట్లాడుకుంటూ డ్యామేజ్ చేసుకున్నాడు మంచిది కాదురా. నేను అదే అనుకుంటున్నాను. ఎప్పటి గెలిస్తే వాడిదే శ్వేత. ఓకే డన్. సీనా సిట్టింగా? సీనేరా. ఎప్పుడు ఎక్కడ? ఎల్లుండి గ్రౌండ్లరా. ఈ రంగగాడి పంతం, పిల్లగాడి యంతం. మండే సూర్యుడు రా. ఈ స్కోప్ పిల్ల. ఏ పిల్ల, ఏ స్కోప్ స్కోప్ పిల్ల. ఈ ఊరు మనది, ఈ భూములు మనది. వీటిని మన దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే హక్కు ఎవరికీ లేదు. అందుకే భిక్షపతి చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మేం చేస్తున్న ఈ నిరాహార దీక్ష మీ అందరి మద్దతు కావాలి. ఇలా ఉదయమే వదిలిపెట్టారు. రాగానే ఎవరన్నా పెద్ద మనుషుని కలిసి ఆశీర్వాదం తీసుకుందామని మీ గురించి అడిగిన. మీరేమో నిరాహార దీక్షలు ఉన్నారని తెలిసింది. మీలాంటి పెద్ద మనుషులు కష్టపెడితే పుట్టగతులుండే. మా అన్నతో ఎలాగైనా మాట్లాడి మీ సమస్యను తీరుస్తా. నన్ను ఆశీర్వదించండి. వస్తా. రాతమే రా. ఎట్లున్నావురా? నువ్వెట్లున్నావు? నాకేమ్రా మస్తుకున్నాను. మా తమ్ముడు బేబీ. వీళ్ళెవరు? వీళ్ళంతా మన బిజినెస్ పార్ట్నర్స్ రా. రే, చాలా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అట్లనే రే చెప్పాలి, మన టౌన్ పక్కన రంగంపేట చెరువు ఉంది కదా, దాన్ని పూర్తి చేయాలి. దాంట్లో ఒక్క నీటి సుక్క కూడా ఎవరు ముట్టుకోవడానికి లేదు. సరే అన్న, దాన్ని పూర్తి చేసి ఫ్యాక్టరీ కట్టబోతున్నాం. పో. డిచ్పల్లి సెజ్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతియుత నిరసన శిబిరానికి నువ్వు బాడీ కూడా దొరకదు. ముసల్లా కొడుకు ఆడేం చేస్తాడు? అడ్డుకునే దిశగా పయనించాలి. గాంధీ తాత ముసలోడే కార్యాచరణకు సార్థకత ఒక్కడే కట్టె పట్టుకుని దేశం ఆ మూలకెళ్ళి ఈ మూలకు తిరిగి బ్రిటిష్ వాడిని బగాయించును కాబట్టే మనకు తినడానికి అవకాశం దొరికింది. ఏదైనా చేయాలంటే ముసలోళ్ళకే సాధ్యం రా. రేపు పోరగలదేముందిరా, చాటింగ్లు డేటింగ్లు తప్ప. కాపాడుకోవాలంటే అయినా మనం ప్రేక్షణ కావాల్సింది పై ఆఫీసర్కి రిపోర్ట్లు పంపే ఆ ఎంఆర్ఓ గురించి. మీ ఇద్దరు మొన్న అనుకున్నట్టు ఫైట్ లో గెలిస్తే వాడిదే శ్వేత. ఓకేనా? ఓకే ఓకే. ఈ డిచ్పల్లి యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించింది. దానికి ముఖ్యంగా యువత కదలి రావాలి. మన యువత ఆవేశానికి మన్ను మిన్ను ఏకమై ఏంటిరా ఇదంతా? ఆపట్రా.
నేను చెప్పలే ఆ లింగాలే అనుకున్నా వాళ్ళ కొడుకులు కూడా మనకు ఉపయోగపడుతుండ్రు. మాస్టర్ ప్రాబ్లం సాల్వ్. ఇక ఎమ్మరో గారి దుకాణం బంద్ చేయాలా. పంతులు గారి సంగతి కలిసి చూసుకున్నారు, మీరు వెళ్ళి ఈ సాలగాల లోపల నూకుని. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక టెంటు లేదు, మనిషి లేడు. ఎవరయ్యా ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతోందని చెప్పింది? నో, ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంకోసారి ఇస్తే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త కొడకండి. హాయ్ సార్. సార్ బోర్ కొడుతుంది, ఆ టీవీ కొంచెం రిమోట్. నమస్తే సార్. నమస్తే. ఉన్న ఈ బెల్ట్ మాకు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఇన్షర్ట్ చేసుకుని స్టైల్ గా తిరగడానికి కాదు, అన్యాయాన్ని ఎదిరించడానికి. మీ పిల్లలు కిడ్నాప్ చేస్తే పోలీస్ కావాలి, ఎలక్షన్ జరిపించాలంటే పోలీస్ కావాలి, మీరు ఎలక్షన్ లో గెలిచినా పోలీస్ కావాలి. మనకంతా మంచి జరుగుతుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. మీరంతా ధైర్యంగా ఉండండి రా. ఉంటాం సార్. ఎందుకండి ఈ బేవర్సగాళ్ళు మళ్ళీ బయటికి తీసుకొచ్చారు? 4 రోజులు లోపల ఉంటే బుద్ధి వచ్చేది కదా. ఆపండి. గాడిదలు అడిగారు, సిగ్గులేదురా మీకు? లీడర్లే సొసైటీని నడిపించాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకేమనాలరా? ఛీ! చల్ నిక్లమా. సంపత్, హాయ్ శ్వేత. హాయ్. ఎందుకు నేను బిల్లారంగా రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు? వాట్ హ్యాపెండ్? నిజం చెప్పమంటావా? యా చెప్పు. నీ గురించే. వాట్? నా గురించా? ఏ రోజైతే వాళ్ళు నిన్ను చూశారో ఆ రోజు నుండి నిన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ ఇలా రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు. మొత్తానికి మీ ఇద్దరు ఇలా ఒకటై కలిసిపోవడం అంటే మన పార్టీ అధికారంలోకి వచ్చినంత మజాగుందిరా భయ్. ఈ విషయం హైకమాండ్కి తెలిసిందనుకో మస్తు ఖుషి అవుతుందిరా భయ్. ఇక మీ ఇద్దరు ఇంతకుముందు ఒప్పుకున్నట్టు టాసీన గెలిచిండు కాబట్టి ఎమ్మెల్యే నువ్వు, ఎమ్మెల్సీ నువ్వు. ఇక మీ ఇద్దరు లేచి కిందికెళ్ళి మీ దాకా మొత్తం కలిసేటట్టు ఓసారి కావలించుకోండి రా భయ్. సాంబయ్య, సాంబయ్య, రే సాంబయ్య. వద్దయ్యా, తప్పైపోయిందయ్యా, నన్నేం చేయొద్దయ్యా, పిల్లలకి అలా ఉండి. ఈ భయమ్మ అన్న మీద పోయినప్పుడు జనాలని వేసుకొని రోడ్ల మీద కూర్చున్నప్పుడు ఏమైందిరా? భూములు పోయాలే బాధతో అలా చేశారా తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదయ్యా. అయ్యా వెళ్ళించండయ్యా, పిలిచండయ్యా. భూములు పోయాయా? ఎన్ని కష్టాలు రా నీకు. ఇన్ని కష్టాల మధ్య ఏం బతుకుతావు చెప్పు? నువ్వే పోయావనుకో, భూములు పోయినా నీకు తెలియదు. అయ్యా తప్పైపోయిందయ్యా, నన్ను వదిలేండి అయ్యా, క్షమించండి అయ్యా. తప్పదు సాంబయ్య, కన్న పొరగల గురించి మాత్రం త్యాగం తప్పదు. రే రాముగా అన్నా, ఎండాకాలంలో కూడా చలి ఎక్కువ ఉంది. మన పోరగాలకి ఫోన్ కొట్టి ఈ ఇల్లు తగలబెట్టి మంటేసుకోమని చెప్పు. అయ్యా అయ్యా నువ్వేం చెప్తాను చేస్తానయ్యా, నా భార్య బిడ్డలు ఏం చేయదయ్యా. అయ్యా 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 నువ్వేం చెప్తాను చేస్తానయ్యా. నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ ఏరియాలో ఒక రైతు మీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. అందుకే మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నాను. సార్, ఉప ఎన్నికలకు
నోటిఫికేషన్ వెలువడింది. గుజరాత్, బీహార్లోని 5 నియోజకవర్గాలతో పాటు మన రాష్ట్రంలోని డిచ్పల్లి నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక జరగబోతుంది. డిచ్పల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి తమ్ముడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన బేబీ పంట భూముల కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొని పార్టీ అభ్యర్థన మేరకు తన సీటుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబమే పాలిస్తున్న ఈ నియోజకవర్గంలో తిరిగి బేబీయే గెలుస్తాడని పరిశీలకులు భావిస్తున్నారు. నమస్కారం. రండి రండి. నమస్కారం, కూర్చోండి. మీరు ఊరు వదిలి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మీరిప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతే తప్పును ఒప్పు చేసినట్టు అవుతుంది. ఈ ఎలక్షన్ మాకున్న చివరి అవకాశం. మీ సహాయం మాకు కావాలి. మీ తోడు మాకు నైతిక మద్దతునిస్తుంది. కానీ ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన నేను మీ పక్కన ఉండటం కరెక్ట్ అంటారా? మీరే తప్పు చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఇంకెందుకండి భయపడ్డం? అవును బాబాయ్, మాస్టర్ గారు చెప్పింది కరెక్టే. ఓటమిని యాక్సెప్ట్ చేయొద్దు. వి షుడ్ ఫైట్ బ్యాక్. ఓకే అమ్మా, నువ్వు చెప్తే సరే. అవునమ్మా, ఓడినా గెలిచినా భిక్షపతికి గట్టి పోటీనిద్దాం. హాయ్. హాయ్ సంపత్, హౌ ఆర్ యూ? యా, బిల్లారంగా ఇద్దరిని నన్ను ఒకసారి వేర్వేరుగా కలవమని చెప్పవా? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఒకసారి మాట్లాడాలి. సరే. నువ్వు రంగా నా గురించి గొడవ పడ్డారని తెలిసింది. అది శ్వేత. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదూ? శ్వేత, అది చేస్తున్నావు, నాకు తెలుసు. అవును, నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయినా. నిజానికి ఆ లవ్ లెటర్ రాసింది కూడా నీకే. కాకపోతే బిల్లగాడు మొత్తం గోల్మాల్ చేసిండు. కానీ నేనెందుకు నేను లవ్ చేయాలి? అదేంటి శ్వేత, అంత మాట అనేసావు? ఈ టౌన్ లో నేనే పెద్ద డిస్కో డాన్సర్ని. రేపో మాపో ఓంకర్ అన్యాయ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాను. చెప్పు శ్వేత, ఏం చేయమంటావు? తొడగొట్టి ట్రైన్ ఆపమంటావా? మా బాబాయ్ని ఫాల్స్ కేసులో సస్పెండ్ చేయించిన భిక్షపతి ఈసారి ఎలక్షన్లో ఓడిపోవాలి. కాదు, ఓడించాలి. అది నువ్వే చేయాలి. తప్పకుండా శ్వేత, ఎలాగైనా భిక్షపతి గారిని ఓడించి మన ప్రేమను గెలిపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఖైదీ. ఈ దేశం ఫ్యూడల్ వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి అయితే మారింది, కానీ ఫ్యూడల్ మనస్తత్వాల్ని మాత్రం మార్చుకోలేకపోయిందమ్మా. అందుకే రాజులు రాజ్యాలు అంతరించిపోయినా వారికి ఏమాత్రం తీసిపోని రాజకీయ నాయకులను తయారు చేసుకుంటున్నాం. కర్మ. మాస్టర్, ఒక్కసారి ఆలోచించండి. బిల్లా రంగాన్ని మనం సరిగ్గా వాడుకుంటే మనకి స్ట్రెంత్ అవుతారు. ఎలాగో మనకి యంగ్స్టర్స్ సపోర్ట్ చాలా అవసరం కదా. నీకు తెలియదమ్మా వీళ్ళిద్దరి గురించి. నేను వీళ్ళకే కాదు, వీళ్ళ తండ్రులకు కూడా చదువు చెప్పాను. నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి మూర్ఖుల్ని చూడలేదమ్మా. చెడ్డోళ్ళనైనా భరించొచ్చేమో గానీ ఇలాంటి మూర్ఖుల్ని భరించడం చాలా కష్టం అమ్మా. మీరే అంటుంటారు కదా, మన కంట్రీలో ఎనీ చేంజెస్ పాసిబుల్ బై ద యూత్ అని. దిస్ ఇస్ ది ఆపర్చునిటీ టు చేంజ్ దెమ్. వాళ్ళంతటా వాళ్ళే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు. రేపు ఎలక్షన్లో గెలిచినా గెలవకపోయినా డజంట్ రియలీ మ్యాటర్. వాట్ రియలీ మ్యాటర్స్ ఇస్ అట్లీస్ట్ వీ కెన్ చేంజ్ దెమ్. నా భయం వల్ల వాళ్ళు మనల్ని మారుస్తారేమో అంతండి. నో, డోంట్ వరీ. మీరు అనండి చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. సీరియస్లీ, జస్ట్ ట్రస్ట్ మీ. సరే, నీ ఇష్టం తల్లి. ఈసారి జరిగే ఈ ఎలక్షన్ మామూలుది కాదు, ఉప ఎన్నిక. అంతా ఇదిగో వీడి వల్లే వచ్చింది. స్టేట్ నజరంతా ఇప్పుడు నీ మీదే ఉంటుంది. పైగా ఆ 2 లింగాలు ఇప్పుడు కలిసిపోయినాయి. నామినేషన్ అప్పుడే మన తడాకా ఏందో చూపించాలి. కడప కనులకు ఫోన్ కొట్టినా బ్యాలెన్స్ ఆడిది బే, ఇందాక అడిగితే లేదన్నా. రే అబ్బా, పరేషన్లో పతంగ ఎగరేస్తావేంద్రా? మన తడాకా ఇక్కడ కాదు చూపించాల్సింది. మన నామినేషన్ ధూమ్ధామ్ హైదరాబాద్లో వినిపించాలా. అందుకే ఏర్పాట్లు గ్రాండ్గా చేయండి.
రేయ్ ఏనా కొడుకు దుకాణాలు దానికి లేదు, పనికి వెళ్ళడానికి లేదు. ఏడో ఇష్టం మన జెండాలు ఉండాలి, మన మనుషులు ఉండాలి. లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, గోడలు అన్నిట్లో మన పోస్టర్లు ఉండాలి. గ్రౌండ్ గోడలమే వద్దన్నా, ఇక్కడ రానాడు కూడా ఆగి మరీ ఉచ్చబోసిపోతాడా అడొద్దు. ఉచ్చల సంగతి పక్కన పెట్టి పేపర్ వాళ్ళ సంగతి చూడండి రా. ప్రతి పేపర్లో మనం న్యూసే రావాలా, వేరే ఏది రావద్దు. సరే అన్న. సార్ పేపర్ వాడు వచ్చిండు. చల్ రే దిమాగ్ ఖరాబ్ అయిందా? ఎతీసుతీ లేనాడు ఇళ్ళకెంటికలు బిక్కున్నాడంట. ఈ టైంలోనే తమ్మి వాళ్ళ అవసరం మనకి, మన అవసరం వాళ్ళకి ఉండేది. రే చెప్పల్ రమ్మనరా.